నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రి ఫైనల్స్ మ్యాచ్తో కోలాహలంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల్లో సువర్ణ గంట కంకణదారులు, పురస్కార గ్రహీతలకు శ్రీ ప్రగతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. నరక చతుర్దశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో నరకాసురుడి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు. కేజీఆర్ వాలీబాల్ టోర్నమెంట్ 2023 పేరుతో అంతర్జాతీయ క్రీడాకారుల ప్రాతినిధ్యంతో పురుషులు మరియు మహిళల జట్లతో ముత్తుకూరు వద్ద గత 4 రోజులుగా జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రి ఫైనల్స్ మ్యాచ్తో కోలాహలంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ 4 రోజుల పాటు విజయవంతంగా క్రమశిక్షణతో పోటీలను నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలలో విజేతలుగా బాలుర విభాగంలో జీఎస్టీ చెన్నై టీం మొదటి బహుమతి, డేంజర్ బాయ్స్ టీం రెండో బహుమతి, ఎస్ఆర్ఎం టీం మూడో బహుమతి పొందగా, బాలికల విభాగంలో జిపిఆర్ యూనివర్సిటీ మొదటి బహుమతి, పీకేఆర్ టీం రెండో బహుమతి, నేషనల్ అకాడమీ ఈ రోడ్ టీం మూడో బహుమతి పొందారు. ప్రథమ స్థానంలో గెలిచినటువంటి జట్టుకు ₹1,00,000, ద్వితీయ స్థానం పొందిన జట్టుకు 70,000, తృతీయ స్థానం పొందిన జట్టుకు ₹50,000 నగదు బహుమతి, క్రీడాకారులకు పురస్కారాలు, మెమోంటోలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మంత్రి కాకాని జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు ఏర్పాటు చేసిన 59 కేజీల కేక్ను మంత్రి కట్ చేశారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చేసినటువంటి స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు, పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ దాదాపుగా 4 రోజుల పాటు ఈ క్రీడల్లో పాల్గొని ఈరోజు పాపం ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే చాలామంది ఇళ్లకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం, ప్రారంభించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో గతంలో ఓన్లీ బాయ్స్ వరకు పెట్టాం. ఈసారి గర్ల్స్ని కూడా పిలిచి 2 టీములకు అవకాశం కల్పించినటువంటి వాలీబాల్ అసోసియేషన్కి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ క్రీడలు ఎలాగే కొనసాగాలని, క్రీడా స్ఫూర్తి నింపాలని, చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఎంతో డిసిప్లిన్తో ఈ క్రీడలు సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానిక ప్రజలకి, పాల్గొన్నటువంటి క్రీడాకారులకి, కోచెస్, మేనేజర్స్, అంపైర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ ఈరోజు ఎవరైతే విన్నర్స్గా నిలిచారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల్లో సువర్ణ గంట కంకణదారులు, పురస్కార గ్రహీతలకు శ్రీ ప్రగతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. హైదరాబాద్లోని సర్ సివి రామన్ అకాడమీ ఆధ్వర్యంలో హరిహర కళాభవన్లో 7 రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన వివిధ రంగాల్లోని ప్రముఖులకు సువర్ణ గంట కంకణ ధారణ, బిరుదు ప్రదానంతో పాటు ఘన సత్కారాన్ని స్వీకరించిన పివిఎస్ నారాయణరావు, అనురాధ, పసుపులేటి కిషోర్, డాక్టర్ దివ్యప్రియ, వేదాంతం శ్రీనివాస్, యుగంధర్, రమా కళ్యాణి, ముస్నూరు సురేందర్ రెడ్డిలను ముఖ్య అతిథులు వాకాని కృష్ణ, ప్రసాదాచార్యులు, రామిశెట్టి, డాక్టర్ దీవి మురళీకృష్ణల చేతుల మీదుగా దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అవిశ్రాంత అధ్యాపక శిరోమణి, గ్రామీణ విద్యా వారధి, హాస్యనట శేఖర, గోసేవా స్ఫూర్తి ప్రదాత బిరుదులను అందుకుని సత్కారాన్ని స్వీకరించిన వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులను
దంపత సమేతంగా అభినందనపూర్వకంగా సత్కరించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దీవి అనంతబాబు సత్కార గ్రహీతల గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో అరసి నరేషు, కోన సాయిబాబు, పి మునుస్వామిరెడ్డి, మోహన్ రెడ్డి, చలపతి స్వామి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, తహసీన్, డాక్టర్ ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆ గురువులు తమ తమ స్థానాలను నిలబెట్టుకుంటూ పిల్లలకు కనుక విద్యాభ్యాసం చేస్తే తాము మోడల్ రోల్గా ఉండి విద్యాభ్యాసం చేసినట్లయితే ఆ పిల్లలు గురువు గారిని గౌరవించడానికి వీలవుతుంది. ఆ గౌరవం పొందినటువంటి గురువులు చెప్తే ఆ పిల్లల మనసులో నాటుకుంటాయి. తెలియజేసుకుంటున్నాను. సికింద్రాబాద్లో చాలామంది వేద పండితులు, పెద్ద పెద్ద జ్యోతిష శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు అందరి మధ్యన హరిహర కళాభవన్లో ఎవరి ఫంక్షన్ జరగడం జరిగింది. చేసినటువంటిది, నాకు వచ్చినటువంటిది కేవలం నేను చేసినటువంటి పని కాదు, మా నాన్నగారు చేసినటువంటి పనికి దాన్ని కంటిన్యూ చేసినప్పుడు, లేకపోతే మా నాన్నగారికి రావాల్సింది నాకు ఇచ్చారేమో, అంతేగాని నేను చేసినటువంటి పని అయితే కానే కాదు. ఎందుకంటే నాన్నగారికి పని చేయి నేను బాగుంటుందని చెప్పారు అంతవరకే, దాన్ని ఏదో పోగొట్టుకోకుండా దాన్ని చేసుకుని చూశాను అంతవరకు. చదువుకున్నప్పటి నుంచి కళ మీద వ్యామోహం, యావ, తపన అన్ని. ఇక్కడ చాలా బాగా అందరి మధ్యలో బంధువులు, స్నేహితులు సంతోషంగా. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి గ్రామం నందు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కుంబాల రమణయ్య, పోలయ్య, మొద్దు కోటయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారంటీ, బాబు షూరిటీ కరపత్రాలను, బాండ్లను అందించి ప్రచారం చేసి స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు రేపు బాబు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, కాకి శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, కుంచం దయాకర్, తీపలపూడి రమణయ్య, మాజీ జెడ్పీటీసీ ప్రమీల, యువత అరుణ్, ప్రకాష్, సురేష్, మామిడి గోవిందయ్య, మైనార్టీ అధ్యక్షులు గౌస్ భాష, యువత అధ్యక్షుడు అరుణ్ ప్రసాద్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కలబట్లు, ఏ గ్రామానికి వెళ్ళినా లింక్ రోడ్డు, ఏ గ్రామానికి వెళ్ళినా అంగన్వాడీ బిల్డింగ్స్, ఏ గ్రామానికి వెళ్ళినా హై స్కూళ్ళు మేము తెచ్చామయ్యా, మీరు కాదయ్యా. మీరు ఏదంటే పెద్దలు చెప్పినట్టు 4 సచివాలయాలు పెట్టి ఏదో మీరు హరిబురిగా ఏదో అక్కడ ఒక రోడ్డు వేసాం ఊరంతా అని చెప్పే పరిస్థితి తెలియజేస్తున్నారు. ఈరోజు మేము ఇంటింటికి తిరిగాం, ప్రతి దళిత కుటుంబాన్ని టచ్ చేశాం. అందరూ కూడా అయ్యా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తాము, ఏదంటే చంద్రబాబు నాయుడు విలువ మాకు ఇప్పుడు తెలిసిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ బోర్డు పైన సంతకం చేసిన మహిళలు, ఆ సంతకం ఏ విధంగా వచ్చిందంటే పొదుపు లక్ష్యంలో చేరాం కాబట్టి మేము వచ్చిందని చెప్తున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు మహిళలు ధైర్యంగా బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకొని వస్తున్నారంటే ఆ ధైర్యాన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు కొత్తగా రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు 6 నెలల్లో. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణగా 6 మంచి కార్యక్రమాలు ఈరోజు విడుదల చేశారు. ఆ సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలు. ఆ సూపర్ 6లో ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే తల్లికి వందనం. అంటే తల్లులు బిడ్డలను చదివిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలక్షన్ ముందు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే రాగాలు తీసి మాట్లాడాడు. అందరికీ 15,000 అన్నాడు. కానీ అయిన తర్వాత తూచి నేను అట్టం లేదు, నేను ఒక బిడ్డకే అని చెప్పాను, నేను 15,000 అనలేదు, 13,000 అని చెప్పి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ 13,000 కూడా కొందరికి పడింది, కొందరికి పడలా. కానీ మేము చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రేపు 4 నెలల తర్వాత వచ్చే గవర్నమెంట్లో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తాం. ఒక బిడ్డ అయితే 15,000, 2 బిడ్డలు అయితే 30,000, 3 బిడ్డలు అయితే 45,000. దానికి ఎక్కడ కూడా ఎటువంటి సూత్రాలు కానీ ఎటువంటి నిబంధనలు కానీ అవసరం లేదు. దానికి ఇప్పుడైతే నరక చతుర్దశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో నరకాసురుడి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి పండుగను జరుపుకున్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామికి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. నరక చతుర్దశి సందర్భంగా నరకాసుడి బొమ్మను దగ్ధం చేశారు. ఆనందంగా టపాకాయలు కాల్చి పండుగను జరుపుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. संसारार्णवघस्य त्वत्पादाब्जं विना गतिः नान्यदस्ति समुद्धत వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రి ఫైనల్స్ మ్యాచ్తో కోలాహలంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల్లో సువర్ణ గంట కంకణదారులు, పురస్కార గ్రహీతలకు శ్రీ ప్రగతి హాస్టల్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. నరక చతుర్దశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో నరకాసురుడి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.